సో గైస్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్కి సంబంధించిన స్క్వాడ్ అయితే రిలీజ్ అయిపోయింది గైస్. ఈ స్క్వాడ్లో క్యాప్టెన్ ఎవరు, వికెట్ కీపర్ ఎవరు అండ్ వైస్ క్యాప్టెన్ ఎవరు, ఇలా అన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం గైస్. అండ్ ఈ స్క్వాడ్లో అయితే బిగ్గెస్ట్ మిస్టేక్స్ కూడా ఉన్నాయైతే నాకు అనిపించింది. ఆ వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ బుమ్రాకి వైస్ క్యాప్టెన్సీ ఎందుకు వేయలేదో దాని గురించి, ప్రతి ఒక్క దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం గైస్. ముందుగా అయితే మన స్క్వాడ్లో బ్యాట్స్మెన్స్ శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్ బ్యాట్స్మెన్స్గా అయితే ఉన్నారు గైస్. అండ్ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే శార్దుల్ ఠాగూర్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా వీళ్ళు ఆల్రౌండర్స్ కిందగా అయితే ఉన్నారు గైస్. అండ్ వికెట్ కీపర్స్ విషయానికి వస్తే రిషబ్ పంత్ అండ్ ధ్రువ్ జురేల్ అయితే ఉన్నారు గైస్. ఇందులో అయితే మనకి ప్రైమరీగా వికెట్ కీపర్గా అయితే రిషబ్ పంత్ ఉంటాడు అండ్ బ్యాకప్గా ధ్రువ్ జురేల్ అయితే ఉంటాడు గైస్. అండ్ ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్ అండ్ కుల్దీప్ యాదవ్ వీళ్ళైతే మన బౌలర్స్గా అయితే ఉన్నారు గైస్. ఇంకా మన స్క్వాడ్ క్యాప్టెన్ విషయానికి వస్తే గైస్ శుభ్మన్ గిల్ అయితే క్యాప్టెన్గా ఉన్నాడు అండ్ రిషబ్ పంత్ అయితే వైస్ కెప్టెన్గా ఉన్నాడు. శుభ్మన్ గిల్కి క్యాప్టెన్సీ ఇస్తారని అయితే మనకు చాలా వార్తలే వచ్చాయి, అవైతే నిజమయ్యాయి గైస్. అండ్ వైస్ కెప్టెన్గా అయితే రిషబ్ పంత్ని అయితే పెట్టేశారు. ఈ స్క్వాడ్లో మేజర్గా మిస్ అయిన నేమ్స్ ఏంటి అంటే ఒకటి శ్రేయస్ అయ్యర్ అండ్ సర్ఫరాజ్ ఖాన్ గైస్. ఈ రెండు నేమ్స్ అయితే నేను మిస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏ ప్లేయర్ ఈ స్క్వాడ్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ ప్లేయర్ నేమ్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. అండ్ అక్షర్ పటేల్ని అయితే తీసుకొని వెళ్ళలేదు, ఎందుకంటే ఇంగ్లాండ్ పిచ్చెస్ అనేవి ఫాస్ట్ బౌలింగ్కి సూట్ అవుతాయి కాబట్టి మనమైతే ఇద్దరు స్పిన్నర్లతోనే వెళ్ళాం. అందులో ఇద్దరు స్పిన్నర్లు కూడా 11లో ఉండరు, రవీంద్ర జడేజా ఒక్కడే 11లో ఉంటాడని అయితే నేను అనుకుంటున్నాను. ఇవి గైస్ ఈ స్క్వాడ్కి సంబంధించిన టోటల్ అప్డేట్స్ అన్నమాట. ఇంకా మనం ప్లేయింగ్ 11s గురించి అయితే మనం ఫ్యూచర్లో ఫర్దర్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం గైస్. ఈ స్క్వాడ్లో మీకు నచ్చిన విషయాలు ఏంటి అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి గైస్.